డైలీ టేస్ట్ ది డైలీ. జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమవుతున్నట్లు ప్రకటించారు. 2 రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతున్నట్టు తెలిపింది. ప్రతి జన సైనికుడు, వీర మహిళ ఉత్సాహంగా ప్రచారానికి సిద్దం కావాలని ప్రకటించింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావాజాలాన్ని ప్రజల్లోకి చేరవేయడం ద్వారా రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వేదికకు పునాది వేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించింది. త్వరలోనే పార్టీ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది. మేము పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడానికే మేము ముందుకెళ్తున్నాము. అది ఎలక్షన్లు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సమావేశాల్లో కూటమితో వెళ్ళాలి అంటే మేమేమి దానికి అగెనిస్ట్ కాదు. బట్ మా అధ్యక్షుల వారి నిర్ణయం ప్రకారం అప్పుడు డిసైడ్ చేయడం అవుతుంది. బట్ ఇప్పుడైతే మా ముఖ్య ఉద్దేశం పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలి. పార్టీలోకి ముఖ్య నాయకుల్ని ఆహ్వానించుకోవాలి. మా భావజాలంతో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ ఆహ్వానించుకుంటూ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాలనే దిశగా మేము ముందుకెళ్తాం. గత కొన్ని రోజులుగా ఏదైతే హడక్ కమిటీలు నిర్మాణం జరిగింది, అందులో భాగంగా ఈ రోజు విద్యార్థి విభాగ్, అదేవిధంగా యువజన విభాగ్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నాయకులతోటి సమావేశం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి కూడా సిద్ధమవుతుంది. గతంలో కూడా మేము వార్డులు కానీ సర్పంచ్ కానీ యునానిమస్ గా పోటీ చేయడం జరిగింది. ఈసారి సింబల్ ఉంటుంది కాబట్టి మేము జనసేన పార్టీ ద్వారా ఏ రకంగా చేయాలనేది గత 2 రోజులుగా చర్చ చేసుకొని ఈ రోజు ఒక నిర్ణయం రావడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత 4-5 నెలల నుంచి మీరంతా గమనిస్తున్నారు. మా పార్టీ యాక్టివిటీస్ కానీ ఇక్కడ జరుగుతున్న మరి నాయకుల మీటింగ్స్ అన్ని కూడా దాదాపు మీరు గత 3-4 నెలల నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. 3-4 నెలల నుంచి కూడా మేము పార్టీని బలోపేతం చేసే దిశలో అందరూ మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఈ రోజు మరి జిహెచ్ఎంసీలో ఒక అడా కమిటీ, అట్లాగే రాష్ట్రం అంతా కూడా వీర మహిళల కమిటీ, అట్లాగే యువజన కమిటీ, మరి ఇలా అన్ని కూడా వేసుకుంటూ మరి కొత్తగా వచ్చేవాళ్ళు చాలా మంది కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది గత 3-4 నెలల నుంచి కూడా. కాబట్టి అందరూ కూడా పార్టీలో ఎక్కువగా యూత్ను ఆహ్వానిస్తూ మరి రాబోయే ఎలక్షన్స్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ అవని, మున్సిపల్ ఎలక్షన్స్ అవని, అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా పోటీ చేయడానికి సిద్ధపడటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ నాయకత్వానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, అటు ఏదైతే జనసేన అధ్యక్షుడు ఇవాళ ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలోకి జనసేన పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ కూడా అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య సాగుతున్న త్రిముఖ పోరులో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఒంటరిగా పోటీ చేయాలనేది కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా త్వరలో తెలుస్తుందని కూడా చెప్పాలి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని కూడా జనసేన అధిష్టానం స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న ఈ పురపాలక ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేడితో రసవత్తరంగా మారిందని చెప్పాలి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య సాగుతున్న త్రిముఖ పోరులోకి ఇప్పుడు జనసేన పార్టీ సంచలన ఎంట్రీ ఇచ్చిందని చెప్పాలి. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల ఫలితాల ఉత్సవంతో పార్టీలన్నీ పురపాలక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన బరిలోకి దిగునున్నట్లు ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది అనేది కూడా
తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి సాగిన జనసేన ఈసారి త్వరలో తెలంగాణలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా భావిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రకటన చేసింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గాను బూత్ స్థాయి నుండి కమిటీలను ఏర్పాటు చేయాలనేది కూడా నిర్ణయించింది. జనవరి 10వ తేదీన అంటే ఈ రోజు విడుదల చేసినటువంటి ప్రకటనలో జన సైనికులు, వీర మహిళలు ఎన్నికల ప్రచారానికి సమరోత్సవంతో సిద్ధం కావాలని పార్టీ పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జనసేన పోటీ వల్ల ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఓట్లు చీలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది అధికార కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ లు బీజేపీ పార్టీకి నష్టం కలిగిస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనాలుగా వేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై జరుగుతాయి కాబట్టి ఇది ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకమైన అంశంగా చెప్పుకోవచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ అదే ఊపును కొనసాగించాలని భావిస్తుంది. ప్రభుత్వ పథకాలు, రుణమాఫీ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టణ ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తుంది. దాంతో పాటుగా సర్పంచ్ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ద్వారా తమ పట్టును మళ్లీ నిరూపించుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లోని మున్సిపాలిటీలపై గులాబీ పార్టీ భారీగానే ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా జనసేన ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ప్రకటన చేయడం ఒక రకంగా సంచలనంగానే చెప్పాలి. అన్ని పార్టీల్లో కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతున్నటువంటి తత్వం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ పార్టీకి లాభం చేకూరుతుంది, ఏ పార్టీకి ఓట్లు చీలుతాయి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరో నెల రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై మున్సిపల్ ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భం మనకు కనిపిస్తోంది. త్వరలోనే కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ వంశీ.